నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇది సామాన్య స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ అంటే అసలు ఎవరు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 100% ఇంప్లిమెంట్ అవుతుందా ఏంటి అనే పరిస్థితులపై అనేక విషయాల్ని మనతో చర్చించడానికి రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ సార్ మనతో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం. అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంబేద్కర్ ఒక విప్లవకారుడు, సామాజిక విప్లవకారుడు. ఓకే. అంబేద్కర్ తన సొంత జీవితంలో అనేక అనుభవాలు పొందిన తర్వాత వివక్షతకు గురై భారతదేశంలో నాలాంటి కోట్లాది మంది ఇలాంటి వివక్షత గురవుతున్నారు. ఈ వివక్షత పోవాలంటే ఏమి చేయాలి, పేదరికం పోవాలంటే ఏమి చేయాలని చెప్పేసి కఠోరమైనటువంటి పరిశ్రమ చేశాడు ఆయన. ఓకే. ఆయన చదివినన్ని పుస్తకాలు, ఆయన చదివినటువంటి విద్యాభ్యాసం బహుశా ప్రపంచంలో ఏ ఒక్క మేధావి కూడా చదవలేడని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అన్నట్లు. సో అంతటి విజ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి, ఆయన తలుచుకుంటే ఎంత పెద్ద ఉద్యోగం అయినా దొరికేది ఆయనకు. కానీ ఎలాంటి ఉద్యోగాన్ని ఆయన చేపట్టకుండా ఓన్గా ప్రాక్టీస్ చేసుకున్నా కూడా ఎంతో డబ్బు సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అంబేద్కర్ ఇటు సంపాదన వైపు పోకుండా, అధికారం వైపు పోకుండా ఆయన ప్రజల యొక్క జీవితాలను ఎలా మార్చాలని చెప్పేసి ఆ ప్రజల సమస్యల కోసం ఆయన నిరంతరం పనిచేసినాడు. సో అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతగానే చూస్తారు, కానీ అంబేద్కర్ జీవితం గురించి, అంబేద్కర్ ఎట్లా ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యిండు, అతను ఎందుకు అంత వివక్షత ఎదుర్కొన్నాడు, వివక్షతను ఎదుర్కొని ఎందుకు ఆయన అంత కష్టం ముందుకెళ్ళిండు అనే విషయాలపైన. అంటే సాటి మానవుడు నా మాదిరిగా కష్టపడకూడదు, ఓకే, సాటి మానవుడు నా మాదిరిగా వివక్షత గురి కావద్దు, సమాజంలో ఒక ఘోరమైన అన్యాయం జరుగుతుంది వివక్షత అనేది. ఇలాంటి వివక్షత ఉండకూడదు సమాజంలో. అరే చెరువులో నీళ్ళు తాగనివ్వరు, బావిలో నీళ్ళు తాగనివ్వరు, రోడ్డు మీద నడవనివ్వరు, గుడిలోకి రానివ్వరు, విద్యకు అనర్హులు అని చెప్పేసి చెప్తారు, చదువు చెప్పరు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఇంకో మనిషిని ఒక రకంగా చెప్పాలంటే పశువుగా చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి మనుషుల్ని మనం మార్చాలంటే ఏం చేయాలా, ఏ విధంగా చేయాలా అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూ అన్నట్లు. అందుకని చెప్పేసి ఆయన హృదయం ఆ విధంగా స్పందించి ఆయన తన జీవితాన్ని ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం ఆయన త్యాగం చేయడం అనేది జరిగిందన్నట్లు. ఒక మంచి సమాజం రావాలని, వివక్షత లేని సమాజం రావాలని, దోపిడీ లేని సమాజం రావాలని, ఈ పేదవాళ్ళు బడు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఒక అభ్యున్నతికి చెందాలన్నటువంటి ఒక ఉద్దేశం చేత ఆయన కృషి చేయడం అనేది జరిగింది ముఖ్యంగా. ఇప్పుడు కొంతమంది అంబేద్కర్ పైన, అంబేద్కర్ భావజాలం పైన దాడి చేస్తున్నారు. అంబేద్కర్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, మొత్తం ఆయన రాజ్యాంగాన్ని ఏం చేయబెట్టి రాయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానిపైన మీ స్పందన? ఇప్పుడు ఆ కమిటీలో ఎవరెవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమైనా ఉన్నదా, అసలు ఇంతమంది ఆ సమావేశాలకు హాజరైనారు అని కనుక చూసుకుంటే అసలు కమిటీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఒకరిద్దరు తప్పించి కనీస సహాయ సహకారాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించలేదు. నామినల్గా మెంబర్స్గా ఉన్నారు, అనేక మంది మీటింగ్లకు రావలేదు, సమావేశాలకు రావలేదు, ఒక్కడు కూడా డ్రాఫ్ట్ ఇవ్వలేదు. 90% వర్క్ అంతా చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. వాస్తవంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలన్నీ కూడా ఇవాళ రాజ్యాంగంలో రావడం లేదు. అనేక మంది అక్కడ ఉన్నటువంటి ఒక రియాక్షనరీ ఫోర్సెస్, ఓకే, అయితే భూస్వామ్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, మధ్యయుగాల భావాలు ఉన్నటువంటి వాళ్ళు, మత భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక ఆలోచనలను పైకి రాకుండా అక్కడ తొక్కిపట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 100% ఇంప్లిమెంట్ అవుతుందా? ఎక్కడవుతున్నది? బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఒక సమాజం వేరే. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమాజం ఏంటంటే ప్రజలందరూ వాళ్ళు విచక్షణతో ఓటు వేస్తారు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో అవినీతి ఉండదు, ఎన్నికల్లో అక్రమాలు ఉండవు, ప్రజల జీవితాలను మార్చదలుచుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎన్నికైతారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఒక ఆశయాలలో ప్రజల జీవన పరిస్థితులు బాగుపరచడం అనేది అన్నిటికంటే ప్రధానమైన విషయం. అందరికీ విద్య రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు, అందరికీ వైద్యం ఉచితంగా దొరకాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు, దున్నేవాడికి భూమి కావాలని కోరుకున్నాడు, పరిశ్రమలలో దోపిడీ ఉండకూడదు, పరిశ్రమలు కూడా జాతీయం కావాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు.
మరి అనేక విషయాలు రాజ్యాంగాల్లో ఉన్నప్పటికీ కూడా సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడకూడదు. ఇది ఆర్టికల్ 37, 38 చెప్తున్నది. ఓకే. కానీ అమల్లో ఏం జరుగుతున్నది? అమల్లో ఏం జరుగుతున్నదంటే బాబాసాహెబ్ ఆశయాలు, రాజ్యాంగం యొక్క ఆశయాలు, రాజ్యాంగం యొక్క ఉద్దేశము అన్నీ పక్కకు పోయారు. కనీసం ప్రజాస్వామ్య విలువలు కూడా మొత్తం పక్కకు పోయి ధనికస్వామ్యం వచ్చేసింది. కేవలం ధనికస్వామ్యం. డబ్బులున్నవాడు ఎమ్మెల్యే అవుతున్నాడు, డబ్బులున్నవాడు ఎంపీ అవుతున్నాడు, డబ్బులున్నవాడు మినిస్టర్ అవుతున్నాడు, డబ్బులున్నవాడు పరిపాలన చేస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ద రిచ్ పీపుల్, గవర్నమెంట్ బై ద రిచ్ పీపుల్ అండ్ గవర్నమెంట్ ఫార్ ద రిచ్ పీపుల్. ఓకే. గవర్నమెంట్ బై కార్పొరేట్స్, ఆఫ్ ది కార్పొరేట్స్ అండ్ బై ద కార్పొరేట్స్ అవుతున్నది పరిస్థితి. సో అంబేద్కర్ అప్పుడున్న పరిస్థితులను అంటే భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మానసిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రాసిండు. 75 ఏళ్ళు గడిచిపోయింది. సో చాలా పరిస్థితులు మారినాయి. ఇంకా కూడా ఆ రాజ్యాంగాన్ని అవసరం అంటారా? రాజ్యాంగం అసలు రాజ్యాంగం ఆశయాలు నెరవేరలేదు, రాజ్యాంగం లక్ష్యాలు నెరవేరలేదు. రాజ్యాంగం ఏదైతే సాధించాలనుకున్నదో అవి ఏమాత్రం కూడా ఒక 25% కూడా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఓకే. కాబట్టి రాజ్యాంగం అవసరమే. రాజ్యాంగం లేకపోతే ఎట్లా? కంపల్సరీ రాజ్యాంగం అవసరమే. మీరు ఒక రిటైర్డ్ జడ్జిగా, మీరు జడ్జిగా ఉన్నప్పుడు మీకు మీ చేతిలో అధికారం ఉంటుంది కదా, సో ఇంప్లిమెంటేషన్ కోసం. సో అంటే దాని గురించి ఎట్లా ఏం చెప్పగలుగుతారు? ఒకటండి, ఇప్పుడు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కనుక సరైనటువంటి విధంగా మనం అవగాహన చేసుకొని సరైన విధంగా దానికి ఇంటర్ప్రెట్ చేసినట్లయితే కొంతవరకు న్యాయం చేయొచ్చు. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, సమానత్వ హక్కు ఉన్నది, వాక్ స్వతంత్రం ఉన్నది, మరి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఉన్నది, ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నది. మరి ఇవి ఇంప్లిమెంటేషన్ చేయడం లోపల అవుతుందో కోర్టులు, జడ్జిలు తమ పాత్ర నిర్వహించాలా? ఎందుకు నిర్వహిస్తలేరు అంటారు? ఒక్కటండి, చట్టం చేసేది ఎవరు? చట్టాన్ని అమలు చేసేది ఎవరు? ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లిక్కర్ పాలసీ విషయంలో కానీ, లేకపోతే డ్రగ్స్ విషయంలో కానీ మేము ఎన్నో తీర్పులు చెప్పినాం. లేదు బ్లాక్ మనీ విషయంలో ఎన్నో తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. లేదా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తించాలా అని చాలా ఉన్నాయి తీర్పులు లేవని కావు. కానీ తీర్పుల్ని కోర్టులు అమలు చేయలేవు. మళ్ళీ అమలు చేయడానికి మళ్ళీ యంత్రాంగం దగ్గరికి రావాలా, మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం దగ్గరికి రావాలా. ఒక చట్టం చేసేది ప్రభుత్వం, కోర్టులు చట్టం చేయవు. ఇంప్లిమెంట్ చేయగలుగుతాయి కదా. ఇంప్లిమెంటేషన్ చేయమని ఆర్డర్ ఇస్తే కోర్టులు ఇంప్లిమెంటేషన్ చేయలేవు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 9 గంటలకు లిక్కర్ షాపులు క్లోజ్ కావాలని ఒక ఆర్డర్ ఉందనుకో, ఈ ఆర్డర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చగలుగుతాడు. ఆయన తలుచుకుంటే రాత్రి 12 గంటల వరకు అని చెప్పచ్చు. ఓకే, ఆయన ఇష్టం. అది చట్టం అవుతుంది. చట్టం అయినప్పుడు పోలీసు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సపోజ్ రాత్రి 2 గంటల వరకు ఒక ఆయన షాపు నడుపుతున్నాడు, ఆయన మీద పోలీసులు కేసు పెడతారు. మేము కొన్ని ఆర్డర్స్ ఇస్తాం దానికి, వాడు దొరకలేడని చెప్తారు అనుకోండి పోలీసు వాళ్ళు. ఆయన అప్పుడు జడ్జి వెళ్ళి అని పట్టుకోలేడు కదా, వాడిని షాప్ డిస్మెంటల్ చేయమని ఒక ఆర్డర్ ఇస్తాం, తీసేయమని ఆర్డర్ ఇస్తాం. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలా? పోలీసులే చేయాలి, అధికారులే చేయాలి కదా. వాళ్ళు మన మంత్రులు కుమ్ముక్కై ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ కావు. సో ఓకే, ఈ రాజ్యాంగం పైన ఇటు కమ్యూనిస్టులు దాడి చేస్తారు, ఇది బూటకపు రాజ్యాంగం అని చెప్పేసి, అటు మతోన్మాదులు అవసరం లేదని చెప్పేసి, రాజ్యాంగం అవసరం లేదని చెప్పేసి మాట్లాడతారు. ఇంకొంతమంది ఇది 100% ఇంప్లిమెంట్ జరగాలని చెప్తారు. కమ్యూనిస్టులలో 2-3 రకాలుగా ఉన్నారు అన్నట్లు. ఓకే, కమ్యూనిస్టులలో 90% రాజ్యాంగాన్ని ఒప్పుకుంటారు. 90% ఈ రాజ్యాంగం సరిగ్గా అమలు జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. ఒకరిద్దరు ఒక 2 వర్గాలకు చెందిన వాళ్ళు ఏమంటారంటే ఈ రాజ్యాంగం వల్ల కేవలం దోపిడి వర్గాలకే లాభం జరుగుతున్నది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి దానివల్ల లాభం లేదు అని వాళ్ళ అభిప్రాయం. వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, ఆర్టికల్ జీవించే హక్కును హరించి వేస్తున్నారు, పట్టుకపోయి చెట్లకు కట్టి కాల్చేస్తున్నారు, ఎక్కడ స్వేచ్ఛ అనేది ఉన్నది కాబట్టి రాజ్యాంగం బూటకం అనేది వాళ్ళ అభిప్రాయం. సో ఇప్పటికి కూడా హక్కులు కాల రాస్తున్నారు, హక్కులు లేవు మాకు అని చెప్పేసి కొన్ని సంఘాలు మాట్లాడుతుంటాయి. అవి వాస్తవాలేనా సార్?
హక్కులు రాజ్యాంగం కల్పించిన మాట వాస్తవం. రాజ్యాంగం మనకు చాలా హక్కులు ఇచ్చింది. కానీ ఆ హక్కుల్ని అమలు చేసేటటువంటి పరిస్థితుల లోపల అమలు చేసే యంత్రాంగం సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల హక్కులు ప్రజలకు దొరకడం లేదు. చాలా చోట్ల, అంటే కొన్ని చోట్ల దొరుకుతున్నాయి, దొరకడం లేదని కాదు, కానీ కొన్ని చోట్ల హక్కులను అణచివేయబడుతున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చెప్పేసి మాట్లాడుతుంటారు. వాస్తవమేనా సార్? ఖచ్చితంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలు అనేటటువంటి దానిలో ప్రధాన విషయం ఏంటంటే పార్లమెంటు, ప్రధానమంత్రి యొక్క అధికారాలు ఉంటాయి, ముఖ్యమంత్రి అధికారాలు ఉంటాయి. వీటిని చెక్ చేయడం కోసం మన రాజ్యాంగం కొన్ని విషయాలు చెప్పింది. స్వతంత్ర సంస్థలుగా పనిచేయాలా, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలా, ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండాలా. ఓకే. అదేవిధంగా ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థలు, ఈడీ లాంటి సంస్థలు కొన్ని స్వతంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఏ పార్టీతో సంబంధం లేకుండా. అట్లా కొన్ని వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు మనకు కొన్ని ఉన్నాయన్నట్లు. ఈ రాజ్యాంగ వ్యవస్థల్లో ఇప్పుడు మొత్తం ఆడిట్ చేయడం, ప్రభుత్వ లెక్కలన్నీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉండాలా, ఇవన్నీ ఉన్నాయన్నట్లు. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా చేస్తలేరా అని చెప్పి చూడడం కోసం ఇవన్నీ ఉన్నాయన్నట్లు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అంటే ఒక్కొక్క వ్యవస్థను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నది. ఎలక్షన్ కమిషనర్లను నియమించాలా, భారత ఎన్నికల ప్రధానాధికారిని నియమించాలా, మిగతా ఎలక్షన్ కమిషనర్లను నియమించాలా. ఇది వరకు ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కలిసి నిర్ణయం చేసేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను తీసేసి ప్రధానమంత్రి చెప్పినటువంటి క్యాబినెట్లోని ఇంకో మంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, అంటే ఇద్దరు అధికార పక్షం వాళ్ళు, ఇద్దరు బీజేపీ వాళ్ళు, ఒక వ్యక్తి ప్రతిపక్షమైన మెజారిటీ తీర్మానం ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ఎన్నికల కమిషనర్లను నియమిస్తున్నారు. ఇంకా మెజారిటీ అంటే అధికార పార్టీకి చెందిన వాళ్ళు నియమిస్తారు. వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో అనుకుంటున్నారో. కాబట్టి ఎన్నికల కమిషన్ స్వతంత్రత మీద, అంటే దీని మీద ఏం యాక్షన్ తీసుకోవడానికి సార్? ఎలక్షన్ కమిషనర్ యొక్క స్వతంత్రత మీద ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అవి స్వతంత్రంగా పనిచేయగలుగుతాయా అనే అనుమానాలు వస్తున్నాయి అందులో. రెండవది ఏంటిది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఈ రకరకాల సంస్థలు కొన్ని ఉన్నాయి. ఈ సంస్థలు ఎలా పనిచేయాలా, ఇవి స్వతంత్రంగా పనిచేయాలా, ఎవరైతే అక్రమాలు చేసినారో, ఎవరైతే ఎకనామిక్ అఫెన్సెస్ చేసినారో, ఆర్థిక నేరాలు చేసినారో, ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలా, ఇవి సంస్థలు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటిది, ఇప్పుడు స్వయంగా బీజేపీ నాయకులు వచ్చి చెప్తారు, మహారాష్ట్రలో ఉండేటటువంటి అక్కడ ఉండే ఉప ముఖ్యమంత్రి వాడు 70,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసినాడు అని చెప్పేసి ఆయన బీజేపీలో కలవగానే ఇవాళ అంతకుముందు ఈడీ వస్తుంది, అంతకుముందు సిబిఐ వస్తుంది, కేసు మాఫీ అయిపోతుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఆయన శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 5 రోజులకు 5 కోట్లు ఇచ్చాడు బీజేపీకి, ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 5 కోట్లు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైపోయింది, శరత్ చంద్రారెడ్డి మీద కేసు మాఫీ చేయడానికి చర్చలు జరిగినాయి. అందులో ఈయన చేత ఒక అప్రూవర్గా ఒక అప్లికేషన్ ఇప్పించేసి అప్రూవర్ అని చెప్పి ఆయన కేసును తీసేసినారు. దానికి ఆయన ఇంకొక 40 కోట్లు ఇవాళ బీజేపీ అకౌంట్లోకి ఇచ్చాడు. అవినీతి అవునా కదా? డబ్బులు తీసుకొని లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడం అనేది అవినీతి అవునా కాదా? ఇవాళ మాగుంట రాఘవరెడ్డి ఉన్నాడు నెల్లూరు, అందులో అతను లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. ఆయన బీజేపీకి డబ్బులు ఇచ్చి కేసు నుంచి మాఫీ అయ్యాడు. సో మొత్తం మీద ఈ యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నాయి. ఓకే.
ఈడీలు కానీ సిబిఐలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అనుకూలంగా, అంటే ఖచ్చితంగా చెప్పాలంటే బీజేపీకి అనుకూలంగా పనిచేయడమే. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఇక్కడ పోలీస్ అధికారులు కొందరు ఇవాళ బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయో, టెలిఫోన్ ట్యాపింగ్ అలాంటి విషయంలో. అట్లనే ఇవాళ ఈ సంస్థలన్నీ కూడా స్వతంత్రతను కోల్పోయి ఒక అధికారం ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నది. ఇది ఇవాళ ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఓకే. సో ఇప్పుడు అంబేద్కర్ కళలు కన్నా రాజ్యాంగాన్ని వీళ్ళు మొత్తం తప్పుదారి పట్టిస్తున్నాను 100%. అవును. సో ఇంకొకటి సార్, ఈ కేసులలో లేట్ తీర్పు రావడం వల్ల కూడా ఈ కొన్ని కేసులు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తారు. అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కోర్టుది తప్పనుకుంటున్నారు, జడ్జిది తప్పనుకుంటున్నారు. ఓకే. కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే ఎన్నో జడ్జీల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఓకే. జడ్జీల పోస్టులు ఫిలప్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ జడ్జీల పోస్టులు ఫిలప్ చేయడం లేదు. జడ్జీల సంఖ్యను పెంచమని చెప్పేసి చెప్తా ఉన్నారు. జడ్జీల సంఖ్యను పెంచడం లేదు అందులో. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు ఒక జడ్జి ఒక రోజులో 300 కేసులు 100 కేసులు డీల్ చేసేది ఉంటే ఇవాళ 500 కేసులు డీల్ చేయాల్సి వస్తున్నది. పెరిగింది, క్రైమ్ పెరిగింది. ఓకే. అతని దగ్గర కేసెస్ పెరిగినాయి. ఇప్పుడు ఒక సివిల్ కోర్టులో 1000 కేసుల ఫైల్ ఉంటేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది 5000 కేసులు 10,000 కేసులు 12,000 కేసులు ఒక జడ్జి ఫైల్ లోపల ఉన్నప్పుడు ఆయన ఎలా డీల్ చేస్తాడు? ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇది మరి ఎందుకు ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించి కోర్టులు పెంచడం కానీ మెజిస్ట్రేట్ను పెంచడం కానీ చేయట్లేదంటారు? ఎందుకు చేయడం లేదంటే ప్రభుత్వాలకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని విషయాల లోపల సిన్సియారిటీ కానీ ఉండదు. ఇప్పుడు అందరికి విద్య ఇవ్వాలా, సిన్సియారిటీ ఉండదు. అందరికి ఉచిత వైద్యం ఇవ్వాలా, సిన్సియారిటీ. వాళ్ళ ప్రయోజనాలు వేరే. వాళ్ళ ప్రయోజనాలు ఏంటిది? కార్పొరేట్ కాలేజీలు రావాలా, కార్పొరేట్ యూనివర్సిటీలు రావాలా, ధనవంతుల పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ రావాలా. వాళ్ళ మెయిన్ ఐడియానే అది. ఒక మనువాదుల ఐడియా ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి ఉన్నత విద్య రావాలనేది వాళ్ళ బేసిక్, వాళ్ళ ఫిలాసఫీ అలా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ విద్యకు, కార్పొరేట్ వైద్యానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు అందులో. సో మీరు రిటైర్డ్ జడ్జిగా ఉన్నారు కాబట్టి కొన్ని చట్టాలను మార్పు చేయాలంటే ఏం చెప్తారు? ఏ చట్టాలను చేయాలని చెప్పిన కొన్ని సజెషన్ ఏం చేయగలుగుతారు? ఇప్పుడు చట్టాలను మార్చాలి అని అంటే మొట్టమొదటి చేయాల్సినటువంటి పని ఏంటనంటే ఆర్థిక నేరాలు చేసి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అవినీతితో ఎవరైతే డబ్బులు సంపాదించారో అవినీతితో సంపాదించినటువంటి ఒక ఆస్తుల్ని జప్తు చేసుకోవడానికి సెపరేట్ చట్టం రావాలి. ఓకే. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టరు, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, దానిలో ఒక అధికారి అక్రమాలు చేశాడు ఇవాళ. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంట్లో తీస్తే 5,000 కోట్లు 2,000 కోట్లు 200 కోట్లు దొరుకుతాయి. ఒక దగ్గర 100 కోట్ల నోట్ల కట్టలు దొరుకుతున్నాయి, ఎన్నో ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి. మరేంటి ఊరికి కేసు పెట్టింగ్ అయిపోయిందా? ఆ ప్రాపర్టీస్ అన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అవినీతితో సంపాదించిన డబ్బు మొత్తం కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చట్టం ఫస్ట్ రావాలి. ఓకే. ఒక 10 మంది నేరస్తులు బయట ఉన్నా పర్లేదు, కానీ ఒక మంచివాడు జైల్లో ఉండడానికి వీలేదని చెప్తారు. సో కానీ నిజంగా చాలా ఫాల్స్ కేసెస్ ఉంటాయి. మొన్న దాకా చూసుకుంటే సాయిబాబా లాంటి వ్యక్తులు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇది ఫాల్స్ కేసు అని చెప్పినారు. అంటే ఎందుకు ఈ లేటు ప్రాసెస్? ఎందుకు నిర్దోషులకు శిక్ష పడుతుంది? ఒక్కటండి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కోర్టులు చట్టం ఎలా ఉంటే చట్టం ప్రకారమే కోర్టులు ప్రవర్తించాలి, కానీ చట్టానికి భిన్నంగా కోర్టు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బెయిల్ ఎవరికి ఇవ్వాలని ఉంది? గవర్నమెంట్ ఒప్పుకుంటేనే, ప్రాసిక్యూషన్ ఒప్పుకుంటేనే బెయిల్ ఇవ్వాలా? అంటే నేరం కాలేదు అని ఆధారాలు ఉంటేనే బెయిల్ ఇవ్వాలా? అంటే నేను నేరస్తుని కాను అని వీళ్ళు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రూవ్ చేసుకో. వరవర్రావు ఉన్నాడు, స్టోన్ స్వామి ఆయన ఉన్నాడు, ఆయన చచ్చిపోయాడు జైల్లో 84 ఏళ్ళు. ఆరోపణలు ఏంటిది? ఏదో నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. ఆయన గిరిజనులకు సేవ చేసేటువంటి వ్యక్తి, 84 ఏళ్ళ వయసు. ఆయన ఏం చేస్తాడు? కానీ ఆయన మీద ఆరోపణ చెప్పాడు. చట్టం ఏముందంటే ఇతడు నేరం చేయలేదనేటటువంటిది ఈయన ప్రూఫ్ చేస్తే కానీ బెయిల్ ఇవ్వకూడదనే. ఆ చట్టం అట్లా ఉన్నప్పుడు కోర్టులు ఏం చేయలేవు. ఓకే.
చట్టం దుర్మార్గమైన చట్టం ఉన్నప్పుడు, చట్టాలు చాలా దుర్మార్గంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే గతంలో 2 సంవత్సరాల జైలు శిక్ష, ఫైన్ అనేది ఉండే. ఫైన్ న్యాయంగా ఆలోచించి 2,000, 3,000, 5,000, 10,000 వేసేవాళ్ళం ఫైన్. అందులో ఇవాళ మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే డ్రైవర్కు 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల ఫైన్. చట్టం అట్లా ఉన్నప్పుడు జడ్జి ఏం చేస్తాడు? ఓకే, అది. సో ఇంకొకటి ఏంటంటే జడ్జీలు కూడా కొన్ని కోర్టులు కూడా మొత్తంగా అధికార ప్రభుత్వ యంత్రాంగానికి పనిచేస్తూ ఉంటాయి కావాలని చెప్పేసి, చట్టాన్ని ఫాలో కాకుండా అనే విమర్శ కూడా. అట్లా ఏం ఉండదు. ఓకే, చట్టమే వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకుంటారు, అధికారులకు అనుగుణంగా తయారు చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినీతి కేసు ఉంది అంటే ఏసీబీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక అధికారి మీనో మంత్రి మీనో దాడి చేస్తారు, 500 కోట్ల అతడు అక్రమంగా సంపాదించడని వస్తుంది ఫైల్. ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కేసు అతని మీద నడవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కానీ కేసు నడవట్లేదు, అది చట్టంలో ఉంది. దానికి జడ్జి ఏం చేస్తాడు? ఓకే, ఇప్పుడు సీఎం ఆఫీసులో ఒక 2,000 ఫైళ్ళు ఉన్నాయి. కేసీఆర్ మొత్తం అన్ని పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఒక్క అవినీతి అధికారి మీద కూడా ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్లు ఇవ్వకుండా ఆయన అన్ని ఫైళ్ళు దాచిపెట్టేసి ఉంచాడు. మరి ఈయన ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అది వేరే విషయం. ఓకే, విషయం ఏంటంటే అవినీతి అధికారి అవినీతి రుజువైన తర్వాత కూడా, అక్రమంగా ఆస్తులు సంపాదించడం వచ్చిన తర్వాత కూడా జడ్జి ఏమీ చేయలేడు. గవర్నమెంట్ పర్మిషన్, ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వండి, అది సమస్య. ఓకే, క్రైమ్ ఒకటే అయినా కూడా పేదవాళ్ళకు శిక్ష, ధనవంతులకు శిక్ష అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది అనేది మాట్లాడతారు. వాస్తవాలేనా సార్? వాస్తవమే. అంటే ఎందుకు అంటే ఇక్కడ కోర్టులు చెయ్యవు, జడ్జీలు చెయ్యవు. అక్కడ ఎందుకు ఈ తేడా, ఈ వ్యత్యాసం ఎందుకంటే? కోర్టులు జడ్జీలు చెయ్యవు, అక్కడ ఎవరు అట్లా చేయమని చెప్పరు. ఓకే, కానీ ప్రవర్తన అవినీతి. ఇప్పుడు వాడెవడో ఎమ్మెల్యే కొడుకు మోటార్ యాక్సిడెంట్ చేశాడు, తను కార్ యాక్సిడెంట్. తప్పించడం కోసం పోలీస్ అధికారులు ఏం చేశారు? ఇంకో డ్రైవర్ని ఇరికిచ్చారు అక్కడ డబ్బులు తీసుకొని. ఇది చట్టం చెప్తున్నది అట్లా చేయమని, చట్టం చెప్తున్నది అట్లా చేయమని. అధికారులు చేస్తారు అట్లా, మంత్రులు చేస్తారు అట్లా. ఓకే, చట్టం ఎప్పుడు కూడా, చట్టం కానీ కోర్టులు కానీ పేదవాడి కొన్యాయం ధనవంతుడి కొన్యాయం అని చెప్పదు అక్కడ. కానీ ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుందనంటే పేదవాడికి అన్యాయం జరుగుతుంది, అధికారులు అన్యాయం చేస్తారు. లేదు ఒక కోర్టులో సాక్ష్యం, ఇప్పుడు ధనవంతుడికి వ్యతిరేకంగా నలుగురు సాక్షులు ఉంటారండి. ధనవంతుడికి వ్యతిరేకంగా నలుగురు సాక్షుల్ని వాడు ఒక్కొక్కడికి 20 లక్షలు ఇచ్చి కొనేస్తాడు. కోర్టులు ఏం చేస్తాయి? ఓకే, ప్రూఫ్ కావాలి, కోర్టుకి ప్రూఫ్ కావాలా? లేదు ఇప్పుడు ఇక్కడ శిక్ష పడింది, వాడు హైకోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టుకు పోతాడు. ఒక్కొక్క లాయర్కు 20 లక్షలు సిట్టింగ్కు, ఒక్కొక్క రోజు ఆర్గ్యుమెంట్ చేయడానికి 20 లక్షలు ఇచ్చి అడ్వకేట్ పెట్టుకుంటాడు. మనదే ఒక ఆటో రిక్షా వేతనకి శిక్ష పడుతుంది, అదే ఒక పేద రైతుకు శిక్ష పడుతుంది, ఒక పేద దళితుడికో గిరిజనుడికో శిక్ష పడుతుంది. ఇలా కేసులు ఇక్కడ ఓడిపోతాడు, జిల్లా కోర్టులో ఓడిపోతాడు, హైకోర్టుకు వస్తాడా, రాగలడా, ఖర్చులు పెట్టుకోగలడా? సో ఇది హైకోర్టులో ఓడిపోతాడు, సుప్రీంకోర్టుకు పోవాలా, సుప్రీంకోర్టులో ఖర్చులు పెట్టుకోగలడా? న్యాయ వ్యవస్థ ఏదో న్యాయాధికార సంస్థ ఒకటి ఉంది, ఎంతమందికి హెల్ప్ చేస్తుంది, ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఎక్కడ జరుగుతుంది? చాలా తక్కువ, చాలా కష్టం. అది ఉన్నది కూడా చాలా మందికి తెలియదు. ఓకే, జిల్లా కోర్టులో సార్ ఒప్పయింది, మళ్ళీ హైకోర్టు వచ్చేసరికి తప్పెట్లయితుంది సార్? అది ఇద్దరు మెజిస్ట్రేట్లే కదా? ఇద్దరు మెజిస్ట్రేట్లే, కానీ చూసే దృక్పథంలో, ఓకే, ఆలోచన లోపల, అనుభవం లోపల డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ మీదకి వెళ్ళి కారు వస్తున్నది, మెట్ల పైనుంచి వస్తుంది కారు, కింద 3 లారీలు ఉన్నాయి. ఆ 3 లారీల పక్క నుంచి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ తీసుకొని గప్పుకున్న రోడ్డు మీదకి వచ్చాడు. ఈ బస్సు ఆయన కంట్రోల్ చేసుకోలేక మోటార్ సైకిల్ దాకింది, ప్రమాదం జరిగిపోయింది, డ్రైవర్ మీద కేసు నడిచింది. కింది కోర్టులు అన్నీ ఏమని చెప్పినాయంటే డ్రైవర్ పొరపాటు వల్ల యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి నా దగ్గరకు వచ్చింది కేసు. ఓకే, నేను బాగా ఆలోచించాను. ఇతడా పైనుంచి వస్తున్నాడు, మలుపులు తిరుక్కుంటూ వస్తున్నాడు కొండ మీద నుంచి. ఓకే, రోడ్డు పక్కన 3 లారీలు ఉన్నాయి.
ఒక లారీ మధ్య నుంచి ఒక వ్యక్తి సడన్గా రోడ్డు మీదకి వచ్చాడు. డ్రైవర్ మట్టుకు ఏం చేయగలడు? ఇది ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అందుకని డిఫర్ అవుతుంది జడ్జిమెంట్. ఓకే, అక్కడ డిఫరెంట్కు ఇక్కడ డిఫరెంట్కు జడ్జిమెంట్ మారిపోతుంది. ఇప్పుడు ఇంకొక కేసు నేను చెప్తాను. ఒక రైల్వేలో టీ అమ్ముకునే అబ్బాయి, ఆ టీ అమ్ముకునే అబ్బాయి ఒక బోగి నుంచి ఇంకో బోగికి వస్తూ మధ్యలో పడిపోయి ట్రైన్ పట్టీల కిందకి వచ్చేసి అందులో ముక్కలు ముక్కలైపోయి చనిపోయాడు ఆయన. తల్లి చాలా పేద ఆమె, సికింద్రాబాద్ వాళ్ళది. నాకు 1 లక్ష రూపాయల కాంపెన్సేషన్ కావాలని కేసు వేసింది. రైల్వే డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో అన్నీ ఏమన్నాయంటే ఈ అబ్బాయి వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు, అంటే ప్యాసింజర్ కాదు, ఓకే, చట్టరీత్యా ప్యాసింజర్ కాదు, కాబట్టి ఆయనకి డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళు చెప్పిన కారణం ఏంటిది? అబ్బాయి దగ్గర టికెట్ దొరకలేదు, పాస్ దొరకలేదు. కింది కోర్టులన్నీ ఏమని చెప్పుకుంటూ వచ్చినాయి, అబ్బాయి దగ్గర పాస్ దొరకలేదు కాబట్టి తల్లికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినాయి. నా దగ్గరకు వచ్చింది కేసు. ఓకే, నేను బాగా ఆలోచించాను. రికార్డ్స్ మొత్తం తెమ్మని చెప్పాం, రికార్డ్స్ తెచ్చాం. రికార్డ్స్లో ఏముందంటే ప్రమాదం జరిగిన స్థలంలో అతని యొక్క షర్ట్ ముక్క ఒక 300 అడుగుల దూరంలో పడిపోయింది. గాలికి, ఆ వేగంకు, ఓకే, ట్రైన్ స్పీడ్కు. ప్యాంటు ముక్క ఒక 100 అడుగుల దూరంలో పడిపోయింది. ఈవెన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, చేయి దిగిపోతే ఒక 5-6 అడుగుల దూరం పడిపోయింది. అంత వేగంగా ట్రైన్ పోతున్నప్పుడు అంత వేగంగా ఒక ప్యాంటు ముక్కనే ఒక 100 అడుగులు 150 అడుగుల దూరంలో పడ్డప్పుడు ఆ షర్ట్ జేబులో ఉన్నటువంటి కాగితం ముక్క ఎంత దూరంలో పడాలని నేను రాసిన. అది అక్కడ వెతికారా పోలీసు వాళ్ళని రాశాను నేను. దాని గురించి వాళ్ళు ఏం చెప్పలేదు కదా, మేము వెతికినామని చెప్పలేదు కదా. సో తప్పేవాడిది అంటే స్పాట్లో ఉన్న పోలీసు వాళ్ళ తప్పు, వాళ్ళు వెతకాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండే. టికెట్ దొరకనందుకు స్పాట్లోకి పోయింది ఫస్ట్ రైల్వే పోలీసు వాళ్ళు, అక్కడ పంచనామా చేసింది రైల్వే పోలీసు వాళ్ళు. టికెట్ కోసం వాళ్ళు వెతకలేదు కాబట్టి, ఆ ప్రాంతంలో దొరకలేదు కాబట్టి, అది ఎంతో దూరంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టికెట్ ఉన్నట్లే మేము భావిస్తున్నాము. అతడు వ్యాలిడ్ ప్యాసింజరే, రైల్వే వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి. ఓకే, డిఫర్ అవుతుంది. మరి కింది జడ్జి ఇంకో రకంగా ఆలోచించాడు, మేము ఇంకో రకంగా ఆలోచించాం. సో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికి ఉపయోగపడుతున్నా కూడా అంబేద్కర్ని అందరూ ఓన్ చేసుకోవట్లేదు, ఎందుకంటారు? అంబేద్కర్ని అందరూ ఓన్ చేసుకోలేదంటే అంబేద్కరు భూములు జాతీయం చేయాలని చెప్పాడు. ఒక 500 భూస్వామి అంబేద్కర్ ఎందుకు ఓన్ చేసుకుంటాడు? ఎందుకు ఓన్ చేసుకోవాలా? ఓకే, ఇక్కడ కల్తీ వ్యాపారులు ఉన్నారు, దొంగ వ్యాపారులు ఉన్నారు, లేకపోతే ఒక పరిశ్రమలో రకరకాలైనటువంటి కోటాను కోట్లు బ్లాక్ మనీ ఉన్నటువంటి వాడు ఉన్నాడు. నువ్వు బ్లాక్ మనీ జాతీయం చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు, పరిశ్రమలు జాతీయం చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు. ఆ పరిశ్రమల యజమాని అంబేద్కర్ ఎందుకు ఓన్ చేసుకుంటాడు? అందరూ ఓన్ చేసుకోవాలనే కాన్సెప్టే తప్పు. వాడికి వివక్షత ఉన్నది. వాడు కులంతో నాది అగ్రకులం అని ఒకటి చెప్తున్నాడు, నేను ఫలానా వాళ్ళని ముట్టుకోవద్దు అనేది వాడి సిద్ధాంతము. వర్ణ వ్యవస్థనే కరెక్ట్ అని చెప్పేటటువంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోవాలనుకోవడం తప్పు మీది. అంటే ఆయన రాసిన రాజ్యాంగం అందరికి ఉపయోగపడుతుంది కదా, అందరికి ఎందుకు ఉపయోగపడుతుంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగము వివక్షతను చూపే వాళ్ళకు ఉపయోగపడదు. ఓకే, గుడిలకు రావద్దు దళితులు అని ఎవరైతే ఇంకా సిద్ధాంతం చెప్తున్నారో వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం అడ్డం వస్తుంది కదా. ఓకే, అర్థం చేసుకోండి మీరు. ఇవాళ ఇప్పుడు ఒకటికి ఒక 300 ఎకరాల భూమి ఉంది, అక్రమంగా ఇంకో 100 ఎకరాలు సంపాదించాడు వాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారంగా భూములు జాతీయం చేయాలి కదా, తీసుకొని పేదవాళ్ళకి వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీలు పెట్టి అందరికీ వేరే అగ్రికల్చర్గా మార్చాలి దాన్ని. మరి వాడు దోచుకుంటాడు, ఎందుకు ఒప్పుకుంటాడు? ఓకే, సో స్వాతంత్రం వచ్చి 75 years గడిచిపోతున్నా ఇంకా అంటే అంటరానితనం కానీ కులం కానీ ఇది పెరిగిందంటారా తగ్గిందంటారా? ఇప్పుడు వాస్తవంగా సమాజంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల కంపల్సరీ తగ్గుతుంది. సమాజంలో వచ్చేటువంటి మార్పులు ఎవరికేమో అడ్డుకోలేము, ఎందుకంటే నాగలి పోయింది. అంటే ఈ వివక్షత పెరిగిందంటారా తగ్గిందంటారా? తగ్గుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు నాగలి పోయే దగ్గర ట్రాక్టర్ వచ్చింది, ఇప్పుడు కొడలతో కోసే దగ్గర కోత మిషన్లు వచ్చినాయి. మరి ట్రాక్టర్ నడిపేవాడు దళితుడు ఉంటాడు ఒక ఆయన, వాడు రైతు వద్దని చెప్పాలన్నా చెప్పలేడు. ఇప్పుడు విషయం ఏంటంటే
ఇప్పుడు దళితుడు ఒక ఎంఆర్ఓ అవుతాడు, తహసీల్దార్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు, మినిస్టర్ అవుతాడు. అందులో రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. అనేక మందికి వాళ్ళ హాస్టల్లో చదువుకునే అవకాశం వచ్చింది అందరూ. కాబట్టి సమాజంలో ఇప్పుడు బస్సులలో అందరు కలిసి వెళ్తున్నారు, హోటళ్ళలో అందరు కలిసి వెళ్తున్నారు, సాఫ్ట్వేర్ ఆఫీసులో అందరు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి వివక్షత అనేది తగ్గుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది అన్నట్లు. మెటీరియల్ ఈ సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి దశ లోపల పాత పద్ధతులు పాటించాలనేటటువంటి ఇప్పుడు ఎక్కడ కుదరదు. వివక్షత దానంతట తగ్గుతుంది. కానీ వివక్షతను తగ్గించాలా తగ్గించద్దా అనేటువంటి దిశ లోపల అధికారం ఉన్నటువంటి వాళ్ళు వివక్షతను తగ్గించాలని అనుకోరు, వివక్షతను పెంచాలనుకుంటారు వాళ్ళు, భేదం చూపించాలనుకుంటారు వాళ్ళు. విద్య మళ్ళీ ఓన్లీ ధనవంతులకే అవైలబుల్ ఉండాలా అనేది వాళ్ళ ప్లాన్గా ఉంటుంది అన్నట్లు. కాబట్టి ఎంత వేగంగా వివక్షత తగ్గాలో, ఎంత వేగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం అమల్లోకి రావాలో రాకుండా అధికారం ఉన్న వాళ్ళు అడ్డుకుంటున్నారు. కాబట్టి అది అంతగా డెవలప్మెంట్ కావడం లేదు. ఓకే, చివరిగా మా మాస్టర్ టీవీ ప్రేక్షకుల కోసం అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ముఖ్యంగా బాబాసాహెబ్ భావజాలానికి కార్ల్ మార్క్స్ యొక్క భావజాలానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇద్దరు అభిప్రాయాలు కూడా ఒకటే. ఇద్దరు కూడా సమాజంలో ఒక మంచి సమాజం రావాలని చెప్పేసి కోరుకున్నారు. ఒక దోపిడీ లేని సమాజం రావాలని కోరుకున్నారు, వివక్షత లేని సమాజం రావాలని కోరుకున్నారు. కాబట్టి ఒక సోషలిస్ట్ సమాజం రావాలని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కోరుకునేవాళ్ళు, ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకునేటటువంటి వాళ్ళు, వివక్షత లేని సమాజం రావాలని కోరుకునేవాళ్ళు, అందరికీ విద్య అందరికీ వైద్యం ఉచితంగా రావాలని చెప్పేసి కోరుకునేవాళ్ళు అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉన్నారు మాస్టర్ టీవీ. థ్యాంక్ యూ.